ఎక్కడికి వచ్చిర్రు మీరంతా? మేమైతే నవీన్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. చూద్దామా మరి నవీన్ అన్న వాళ్ళ ఇల్లు ఎట్లా ఉందో చూద్దాం పదండి. ఎందుకురా కొట్టుకుంటున్నా? మరి చెల్లొద్దా? పదండి. గ్రీనరీ అయితే చాలా ఉంది కదా. ఆక్సిజన్ అయితే ఇస్తుంది. ఆక్సిజన్ అయితే ఇదేం చెట్టురా? వావ్, కరివేపాకు చెట్టు కదా. కరివేపాకు చెట్టు. సరే ఒకసారి ఒకటి తీసి కరివేపాకు స్మెల్ చేద్దాం. స్మెల్ చూస్తావా? సేమ్ కరివేపాకు స్మెల్. కరివేపాకు స్మెల్ వస్తుంది. నేచురల్ అసలు ఇంకా చాలా బాగుంది ఇక్కడ. ఇదేంటి బాదం చెట్టు, కొబ్బరి చెట్టు. ఇది జామకాయ చెట్టు. జామకాయ చూపిద్దాం. ఉందా దీనికి? మీరైతే ఇక్కడ చూడొచ్చు జామకాయ. చాలా మంచి గాలి. అవునా? చూద్దాం. చూడండి ఒక ప్రోమోగ్రానేట్. ఇదిగోండి ప్రోమోగ్రానేట్. ఓకే. ఇక్కడ 2 అటాచ్. అవునా? ఇక్కడ ఒక పెద్ద ఉంది. ఇక్కడ కొంచెం పెద్దది ఉంది ఒకటి. ఇక్కడ ఒక కొంచెం పెద్ద ఉంది. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేసే ప్యారెట్స్ లాగా ఉన్నాయా? కానీ ప్రోమోగ్రానేట్ ఇది కొంచెం పెద్దగా ఉంది. అది లోపలది దీంట్లో పెద్దగా ఉంది. అవునా క్యాండీ? మళ్ళీ ఇదిగో ఇక్కడ వేప చెట్టు కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ జామ చెట్టు ఉంది. నవీన్ అన్న వాళ్ళు అన్ని చెట్లు పెట్టుకున్నారు కదా. క్రిసి ఏముంది అక్కడ? వాళ్ళ ఇల్లు లోపల చూద్దామా? దా, ఏం చేస్తున్నారో చూద్దాం. కరెంట్ అయితే లేదు ప్రెసెంట్. ఓకే. సో మీకైతే కొంచెం బ్లాక్ కనిపిస్తుంది. సో ఇదన్నమాట రూమ్. సరే, మనకు లోపల కరెంట్ లేదు కదా, ఇప్పుడు వద్దులే. ఓకే. నెక్స్ట్ టైం. ఏం కనిపించట్లేదు లోపల. మన కోసం ఏమో స్పెషల్స్ అయితే అవుతున్నాయి, చూద్దాం తర్వాత. ఈ క్రిస్సీ మాత్రం ఎంజాయ్ చేస్తుంది కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. పీస్ఫుల్ గా మంచి ఆక్సిజన్. అంటే జస్ట్ ఒక కొంచెం మినిట్స్ లాగానే అది గాలి వస్తూనే ఉంది. అసలు కంటిన్యూస్ గా గాలి వీస్తూనే ఉంది కదా. ఫుల్ గ్రీనరీతోని చాలా బాగుంది అసలు. ఎక్కడికి రావాలి? ఏం చూపిస్తావు? అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయా? కనకాంబరం పువ్వులా? మీరు చూసుకుంటే చిన్నది, అసలు చాలా క్యూట్ గా బాగున్నాయి కూడా. ఇవి తెలుసా రిషిక నీకు? తెలీదు. పాత కాలంలో వాడేటోళ్ళు ఇది. వాటర్ వాటర్ నింపుకొని మంచిగా వాడుకోవడానికి. ఇప్పుడు మొత్తం ట్యాంక్స్ అవే. స్నేక్ లాంటి పురుగులు ఉన్నాయి. ఇది